ఈ వారం నా గెస్ట్ మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్. ఆయన పైన జనానికి బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ 18 ఏళ్ల కాలంలో జనం ఎక్స్పెక్టేషన్ ఎంతవరకు ఫుల్ఫిల్ చేశారు, ఎన్ని నిధులను తీసుకొచ్చారు, ఎంతమందికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అందించారు. డాక్టర్ మురళీ నాయక్ గారు నమస్కారం. నమస్కారాలు. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎవరిపైన లేనంత ఎక్స్పెక్టేషన్ మీ పైన జనానికి వచ్చింది. ఏమైనా ఫుల్ఫిల్ చేశారా? ముందుగా మహబూబాద్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒక మంచి అవకాశం ఈ మీడియా ద్వారా ప్రజలకు ప్రేక్షకులకు అందరికీ వాస్తవాలు తెలియాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి ఒక అవకాశం, మంచి అవకాశం దొరికింది. ముఖ్యంగా నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ప్రజలు చదువుకున్నవాడు, వాస్తవానికి కాంగ్రెస్ కుటుంబంలో పుట్టి పెరిగినవాడు, నాన్నగారు సర్పంచ్తో పాటు జడ్పీటీసీగా చేశారు మహబూబాద్ మండలానికి. అదేవిధంగా మా మిస్సెస్ ఉమా మురళీ నాయక్ గారు 2014లో మన బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టిస్తున్న టైంలో కూడా వారిని మేము మన మున్సిపల్ చైర్పర్సన్గా గెలిపించి 5 సంవత్సరాలు ఎక్కడ తొడగకుండా తగ్గకుండా ఆమె నిధులు చాలా ధైర్యంగా చేసుకున్నందుకు మన ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ అధిష్టానం గుర్తించి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. అందుకే కాంగ్రెస్ పార్టీ కూడా నేను సర్వత్రా నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ క్రమంలో భాగంగా ఇప్పుడు దాదాపు 18 నెలలు కావస్తా ఉంది మన పాలన, ప్రజాపాలన, ప్రజలు కోరుకున్న పాలన. ఈ పాలనలో ప్రజలు సుఖశాంతులతోటి నిజంగా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఒకప్పుడు బిక్కుమనుకుంటూ వాళ్ళు కష్టపడి వాళ్ళ కష్టార్జితం ఏదైతే వాళ్ళు ప్లాట్లు కొన్నా, ఇల్లు కట్టుకున్నా కూడా, ఏదున్నా కూడా ఎక్కడ కబ్జా గురొద్దు అని చెప్పేసి అభద్రతా భావంతో బతికిన గత ప్రభుత్వంకి ఇప్పుడు మాకున్నటువంటి ఈ ప్రభుత్వంకి చాలా తేడాను అనుభవిస్తున్నారని చెప్పేసి చాలామంది కార్యకర్తలు నిజంగా ఇక్కడ ఉన్న ఓటర్లు వచ్చి చెప్పడం, వాళ్ళందరూ ధన్యవాదాలు చెప్పడం నిజంగా కూడా చాలా సంతృప్తినిస్తూ ఉంది. అదే క్రమంలో భాగంగా ప్రజలకు ఇక్కడ అభివృద్ధి కూడా ముఖ్యమని చెప్పేసి మన ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, ఇస్తున్న 6 ఇందిరమ్మ గ్యారెంటీలు అన్నీ చాలా చక్కగా మంచిగా గాడిన పడి అన్నీ నడుస్తూ ఉంటే, దాంతో పాటుగానే అభివృద్ధిని కూడా ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పేసి అనునిత్యం సెక్రటరియట్లో అదేవిధంగా మినిస్టర్లతోటి కలిసి పదే కోరుకోవడంతో దాదాపు ఒక మహబూబాద్ నియోజకవర్గానికి 400 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి, వాస్తవానికి అభివృద్ధి పథకంలో కొడంగల్ నియోజకవర్గానికి ధీటుగా మన మహబూబాద్ నియోజకవర్గం కూడా డెవలప్ అవ్వాలని చెప్పేసి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి సలహా బిఎం నరేంద్ర రెడ్డి గారు కూడా చాలా ఓర్పుతోటి మా సీఎం గారి దగ్గరికి పోయి ఏ చిన్న అభివృద్ధి కార్యక్రమం కావాలన్న వాళ్ళు శాంక్షన్ చేయడం నిజంగా కూడా చాలా సంతోషం వేసింది. ప్రజలు కూడా చాలా కృతజ్ఞతా భావంతో ఉన్నారు. మీ పైన జనానికి ఎక్స్పెక్టేషన్ చాలా పెద్ద ఎత్తున ఉండే, ఆ విషయంలో ఫుల్ఫిల్ చేసే విషయంలో మురళీ నాయక్ వెనకబడిపోతున్నాడు. ఎక్కడొచ్చింది లోపం? అంటే సౌమ్యంగా ఉండడమా, లేకపోతే కింది స్థాయిలో సమన్వయ లోపమా? వాస్తవానికి ప్రజల్లో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. కానీ ఒక చిన్న లోటు ఏంటంటే, గ్రామాలలో గ్రామ పంచాయతీలు కావచ్చు, సర్పంచుల వ్యవస్థ, ఎంపీటీసీల వ్యవస్థ లేకపోవడం నిజంగా కూడా మనకు తీవ్ర ఇబ్బందికి గురి చేస్తూ ఉంది. అందుకే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చాలా ముందు చూపుతోటి బీసీలకు కూడా రిజర్వేషన్ కల్పిస్తే అని చెప్పేసి మొత్తం చట్టసభల్లోనే బీసీ రిజర్వేషన్ బిల్లును చట్టం అమలు చేసి ఇప్పుడు ఢిల్లీలో మేము పోరాడబోతున్నాం. అయితే ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు వల్ల కొంత జాప్యం జరిగింది. ఈ జాప్యం జరగడంతో వాస్తవానికి నిజంగా గ్రామాలలో అభివృద్ధి కొంచెం కుంటుపడ్డది, ఇది వాస్తవం. అదేవిధంగా ఇప్పుడు వాస్తవానికి అక్కడ పరిపాలన సౌలభ్యం లేకుండా, అక్కడ వ్యవస్థ లేకపోవడం వల్లనే కొంచెం చిన్న ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. అది కూడా మనకు ఢిల్లీలో ఏదైతే మనం 7వ తారీఖు వరకు ఏదైతే ధర్నా చేస్తున్నామో, ధర్నా చేసిన తర్వాత ఆగస్టు 15 తర్వాత 16, 17 ఏ డేట్లోనైనా మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎంతమంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను శాంక్షన్ చేశారు? మొత్తం 4500 వరకు మీకు ప్రత్యేకంగా 1000 ఇళ్ళు అదనపుకు వచ్చినట్టున్నాయి. అన్ని కూడా గ్రౌండ్ స్థాయిలకు చేరినాయా? దాదాపు 3500 ఇందిరమ్మ ఇళ్ళు మన మహబూబాద్ నియోజకవర్గానికి శాంక్షన్ అయింది. దాంతోపాటు మాకు గూడూరు మండలం, వాస్తవానికి ఏజెన్సీ ప్రాంతమైనటువంటి గూడూరు మండలానికి కూడా 1000 ఇళ్ళు అధికంగా ఇవ్వడం జరిగింది. 3500 ఇందిరమ్మ ఇళ్ళకు గాను వాస్తవానికి
3400 ఇందిరమిల్లు గ్రౌండింగ్ అయిపోయింది. వాళ్ళు బేస్మెంట్లు కూడా కడతా ఉన్నారు. వివిధ దశలో ఉన్నాయి ఇందిరమిల్లులు. ఆ వివిధ దశలో ఉన్న ఇందిరమిల్లులు నాకు తెలిసి ఇంకొక 2 నెలల్లో పూర్తి కావస్తూ ఉంది. కానీ ఇప్పుడు ఏదైతే ఆదివాసీలకు ఇచ్చినటువంటి 1000 అదనంగా ఉండేటటువంటి ఆ ఇందిరమిల్లు ఏదైతే ఉందో ఇప్పుడు వాటి గ్రౌండింగ్ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇది మనకు చాలా లేటుగా వచ్చింది. అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకు గిరిజనులకే ఇవ్వాలని చెప్పేసి ఒక పక్కా ప్రణాళికతోటి నిజమైన లబ్ధిదారుడు పార్టీలకు అతీతంగా ఎవరికైతే మనం అభివృద్ధి పథకంలో చివరి వరుసలో ఉన్న అటువంటి కార్యకర్తకే ఇవ్వాలి అని చెప్పేసి మన ప్రభుత్వం చాలా చక్కగా 1కి 10 సార్లు గ్రౌండింగ్ చేయడంతో 1కి 10 సార్లు సర్వే చేయడంతో కొంచెం డిలే అవుతుంది. అయినా కూడా ఇంకొక నెల రోజుల లోపే మిగతా 1000 ఇళ్ళు అంటే దాదాపు 4500 ఇందిరమిల్లులు మేము కడుతున్నాము. వాస్తవానికి 6 నెలల లోపు ఈ ఇళ్ళని పూర్తవుతాయి. రేషన్ కార్డులు ఎన్ని పంపిణీ చేశారు మొత్తం మీ నియోజకవర్గం? మొత్తం మా నియోజకవర్గంలో రేషన్ కార్డులు దాదాపు ఒక 6000 రేషన్ కార్డులు మేము మంజూరు చేయడం జరిగింది. అందుకే ఈ రేషన్ కార్డుల ప్రక్రియ ప్రతి గ్రామాన్ని ఒక పండగ వాతావరణంలో చేసుకోవాలని చెప్పేసి నేను గతంలోనే పోయిన మంగళవారం నుంచి మండల హెడ్ క్వార్టర్స్ని ఏర్పాటు చేసుకుని మండల హెడ్ క్వార్టర్స్లో ఒక పూర్తి ప్రోగ్రామ్ చేసి అక్కడ ఎంతమందికి అయితే రేషన్ కార్డులు వచ్చాయో ఆ డేటా తీసుకొని ఆ డేటా ప్రకారం వాళ్ళందరికీ చెప్పుకుంటూ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఏ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేకపోయింది. అటువంటిది ఇప్పుడు మేము వచ్చిన తర్వాత 1.5 సంవత్సరాలతో మనం కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. మీ పైన బీఆర్ఎస్ ఆరోపణ చేస్తోంది, మేము తెచ్చిన నిధులను కూడా అభివృద్ధి చేయలేకపోతున్నారు. ఈ నియోజకవర్గంలో ఉన్న బీటీ రోడ్ల శంకుస్థాపనలు కేవలం శిలాఫలకాలకే పరిమితమయ్యే, వాటి ఒక్క అడుగు కూడా పడలేదు. గతంలో జిల్లా హెడ్ క్వార్టర్కైనా మంజూరైన నిధులను కావచ్చు వాటి పనులన్నీ కూడా ఆగిపోయినాయి. దాంట్లో ఎమ్మెల్యే మురళీ నాయక్ ఎఫెక్ట్ చూపించలేకపోతుండు అనే ఒక ఆరోపణ చేస్తోంది. వాస్తవానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలక్షన్ల హడావుడిలో నోటిఫికేషన్ రాకముందు ఉత్తగా తూతూ మంత్రంగా కొన్ని శిలాఫలకాలు కట్టేసి మంజూరు కాని రోడ్లను కూడా శంకుస్థాపనలు చేసుకొని హడావుడి సృష్టించి ఏదో ఎలక్షన్లలో ఓట్లు దండుకుందామనే కేవలం ఒక చిన్న ప్రక్రియ. అంతేగాని తర్వాత వాళ్ళకు జీవో ఆర్డర్స్ లేవు, ఏం లేవు. నేను గెలిచిన తర్వాత ఇప్పుడు తీసుకొచ్చినటువంటి సీసీ రోడ్లు కావచ్చు లేకపోతే రోడ్లు అన్నిటికీ ఫ్రెష్గా వచ్చిన జీవోలు కావాలంటే వాస్తవానికి ఎవరైతే మా మీద బురద చల్లుతున్నారో వాళ్ళకు ఒకటే చెప్తా ఉన్నా, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మనం అందరం నెహ్రూ సెంటర్లో కూర్చుందాం. నెహ్రూ సెంటర్లో కూర్చొని ఏ జీవోలు అయితే వచ్చినా నేను జీవోలు నా జీవో కాపీలు మా ప్రభుత్వం మేము గెలిచిన తర్వాత మేము తీసుకొచ్చినట్టు జీవోలు ఏమైతే ఉన్నాయో మేము తీసుకొచ్చి చూపిస్తాం. మీరు ఏవైతే అబాండాలు ఇస్తున్నారో మీ జీవో కాపీలు కూడా తీసుకొని రండి. ఇవి రెండు మనం బేరీజ్ చేసుకొని ఏది వాస్తవమో ఏది అవాస్తవమో మనం దిగ్గు తీర్చు. ఎమ్మెల్యే మురళీ నాయక్ ఎమ్మెల్యే గిరి ఎమ్మెల్యే దగ్గర లేదు అనే ఒక అభిప్రాయం జనంలో ఉంది, ఏమంటారు? ప్రజలకు కావాల్సింది వాళ్ళకు అనుగుణంగా ఎవరికైతే పరిపాలన ఎలా కావాలో పరిపాలన సౌలభ్యం కావాలని దాదాగిరి కాదు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఏది ఏమైనా కూడా దాదాగిరితోనో గూండాయిజంతోనో మనం రాజకీయం చేయలేము. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజలకు ఏమైతే కావాలో అధికారులు కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళని దండించి ఏ పని కావాలో ఆ పని చేయించడమే మన బాధ్యత. అంతేగాని ఏదో 20 మందిని 30 మంది గూండాలను వేసుకొని ఇక్కడ రాజ్యం చేసే పరిపాలన కాదు. మా ఎమ్మెల్యే చాలా మంచోడు, మా ఎమ్మెల్యే సౌమ్యుడు, కానీ తన అనుకున్నంత స్థాయిలో అధికారుల పైన పని చేయించలేకపోతుండు. ఆ సౌమ్యం ఆ మంచితనం అధికారులకు అలుచుగా అవుతుంది, మాకు నష్టం చేకూరుస్తోంది అంటాడు పార్టీ కార్యకర్త. అది బయట కాయిన్కి ఇంకో సైడ్ ఉండే రూపం ఒకటే. నేను ఒకటి చెప్తా ఉన్నా, ఎవరికి ఏది ఉన్నా కూడా వాళ్ళ ఫోన్లు నేనే పర్సనల్గా లిఫ్ట్ చేసి ప్రతి ఒక్కరికి ఏదైనా అంశం ఉంటే నేనే నేరుగా అధికారులను పిలిపించేసి పనులన్నీ జరిగే విధంగా నేను చూసుకుంటాను. అంతేగాని ఏదో భయపట్టించో భయభ్రాంతులకు గురి చేసో రౌడీజం చేసే ఆలోచన మంది కాదు. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రౌడీజాన్నే వాళ్ళందరూ భయపడి బిక్కుమని గడిపిన రాత్రులు చాలా ఉన్నాయి. అటువంటి పరిపాలన వద్దని చెప్పే మనల్ని తీసుకొచ్చి ఇక్కడ 52,000 పై చిలుకు మెజార్టీతో మళ్ళీ గెలిపించారు. అటువంటి వాళ్లకు ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండి వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకి ఏవైతే పనులు కావాలో పనులు చేయడానికే నేను ఇక్కడ ఉన్నా. ఏదో రౌడిజం గూండాయిజం చేయడానికి నేను లేను ఇక్కడని మరొక్క మారు మీ పార్టీ నాయకులే అంటున్నారు. అధికారులు ఎమ్మెల్యే చెప్పినా మా మాట వినడం లేదు. అది చాలా తప్పు. ఎందుకంటే అది ఏదో ఒకరిద్దరు ఏదన్నా అనుకుంటే అది మీకెవరన్నా చెప్పుంటారు, ఏమన్నా బీఆర్ఎస్ నాయకులు చెప్పుంటారు. వాళ్ళు ఇంకో మాట కూడా అన్నారు, మా సార్ చాలా మంచోడు, సౌమ్యంగా ఉంటాడు, అది మాకు నష్టం చేకూరుస్తుంది అనే పాయింట్ కూడా చెప్పమన్నారు. అది చాలా పొరపాటు. ఎందుకంటే మనకు కావాల్సింది పని, అంతేగాని ఏదో కొరడా జిలిపించి ఏదో నేను హీరోని అని చెప్పేసి 2-3 బటన్లు తీపిచ్చేసి అక్కడ అధికారుల మీద మనం దౌర్జన్యం చేయడానికి కాదు ఇక్కడ వచ్చింది. అభివృద్ధి చేయాలి, ప్రజలకు సంక్షేమ పథకాలు కావాలి, మన నాయకులకి ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ కష్టాలు తీర్చడానికి మేము వచ్చాం. నేను సెంట్రల్ లైటింగ్ తీసుకొచ్చిన, అదేవిధంగా మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన, కలెక్టరేట్ నిర్మాణం చేయించిన, ఇవన్నీ నా హయాంలోనే. మురళీ నాయక్ లాగా ఏమైనా చూపించగలడా?
ఈ 18 నెలల్లో ఆయన అభివృద్ధి ఏంటి అని అడుగుతుండే మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్. మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసి దాని మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు. అయితే మనకు సెంట్రల్ లైటింగ్ అని చెప్పేసి మనకు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి దాదాపు మనకు రైల్ అండర్ బ్రిడ్జ్ వరకు మేము రోడ్ వైడనింగ్ చేస్తామని చెప్పేసి కేవలం 55 ఫీట్ల రోడ్ వైడనింగ్ చేయడం వల్ల దానికి పక్కన డ్రైనేజ్ లేకపోవడం, సెంట్రల్ డివైడర్ కూడా సరిగ్గా లేకపోవడం నిజంగా కూడా జనాలు చూసి నవ్వుతూ ఉన్నారు. వాస్తవానికి ఏదైతే డబుల్ రోడ్ వేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి తర్వాత మనకు సెంట్రల్ లైటింగ్ ఏదైనా చేస్తారో మినిమం 80 ఫీట్ల రోడ్డు ఉంటేనే చాలా చక్కగా చూడడానికి బాగుంటుంది. ఒకసారి ఆల్రెడీ చేసిన రోడ్డుని వైడనింగ్ ఇప్పుడు మనం చేయలేం. అందుకే మేము ఔటర్ రింగ్ రోడ్ ని తెచ్చి చూపిస్తున్నాం. ఔటర్ రింగ్ రోడ్ తొందరలో శాంక్షన్ అవుతా ఉంది. 100% ఔటర్ రింగ్ రోడ్ మీకు శాంక్షన్ చేసి చూపిస్తా. అదే విధంగా నూతనంగా ఒక బతుకమ్మ ఘాట్ను కూడా మీ మాటను బయటికి పోతే చాలా మంది రియల్ ఎస్టేట్ మొత్తం మౌబాద్ని కొనే అవకాశం ఉంది. వాస్తవానికి ఔటర్ రింగ్ రోడ్ ని మేము తెచ్చి సాధిస్తాం. అది నాకు తెలిసి ఒక 1-2 నెలల్లోనే మేము ఔటర్ రింగ్ రోడ్ తీసుకొస్తాం. అదే విధంగా బతుకమ్మ ఘాట్ విజన్ అదే 2029 దాంతోనే పోతారా? మాకు ఎలక్షన్లలో ఔటర్ రింగ్ రోడ్ ఒకటి, ఇంకోటి బతుకమ్మ ఘాట్ తోటి. బతుకమ్మ గతంలో మనం చూసాం. మనకి ఏదైతే మనకు మున్నేరు వాగు ఉందో మున్నేరు వాగులో గతంలో వినాయక నిమజ్జనాలు ప్రవాహకంలోనే మనం ఏదైనా నిమజ్జనం చేస్తే మనకు విలువ ఉంటుందనే ఉద్దేశంతో అక్కడ బతుకమ్మ ఘాట్ను చాలా గొప్పగా 5 కోట్ల రూపాయలతోటి దాదాపు ఇంచుమించు ఒక 800 మీటర్ల పొడుగున 25 మీటర్ల వెడల్పుతోటి అక్కడ బతుకమ్మ ఘాట్ని ఏర్పాటు చేస్తాం. ఏర్పాటు చేయడం కాకుండా అక్కడే వినాయక నిమజ్జనాలు అక్కడే చేసి ప్రజలకు ఒక మార్క్. రాష్ట్రంలో మొదటి ప్రశ్న అందరి ముందు ఎమ్మెల్యేల ముందు రివ్యూ సమావేశంలో మురళీ నాయక్ ఒక ప్రశ్న లేదు, హైడ్రా లాగా మాడ్రా తీసుకురావాలి మహబాద్లో. ఆ మాడ్రా తన పని చేస్తుందా లేదా అసలు ఏంది అక్కడ? ఇప్పుడు మనకు భూభారత్ వచ్చిన తర్వాత ఈ ప్రక్రియ కొంచెం స్లో అవుతా ఉంది. కాబట్టి ఇప్పుడు భూభారత్ వచ్చింది. ఎక్కడెక్కడైతే చెరువులను కబ్జా చేసుకున్నారో వాళ్ళందరికి చెరువు కబ్జాలు చేసుకున్న ఇళ్ళందరినీ కూల్చబోతున్నాం. వాళ్ళకి 100% ఏవైతే మ్యాప్లు ఉన్నాయో జియో ట్యాగింగ్ మ్యాప్లు కావచ్చు, అదేవిధంగా ఎంఆర్ఓల ద్వారా, అదేవిధంగా సర్వేయర్ల ద్వారా వీరందరి ద్వారా మ్యాప్లు తీసుకొని ఎక్కడెక్కడైతే రీసెంట్గా ఇల్లు కట్టబోతా ఉన్నారు, అదేవిధంగా ఎక్కడికైతే కబ్జాలు గురవుతున్నాయో 100% హైడ్రాను మేము ఇక్కడ కొరడా జులిపిస్తున్నాం. హైడ్రాని మాడ్రాగా నన్ను నెక్స్ట్ 2029 నన్ను గెలిపించబోతా ఉన్నాను. 105 మందికి నోటీసులు ఇప్పించారు. ఏది ఇంప్లిమెంటేషన్ ఉందా? అది 100% ఇంప్లిమెంటేషన్ ఉంది. జియో 58 ద్వారా కొంతమంది పట్టాలు ఇచ్చారని చెప్తా ఉన్నారు. వాస్తవానికి ఎవరన్నా అభాగ్యులు ఉండి వాళ్ళకి ఇల్లు జాగా లేని వాళ్ళకి ఏదైనా ఉంటే మేము వేరే ప్లేస్లో చూపిస్తాం. కానీ ఏదైతే మన ఎఫ్టీఎల్ ల్యాండ్లో ఏదైతే భూములు ఉన్నాయో ఎఫ్టీఎల్ ల్యాండ్లో మాత్రం వాస్తవానికి అవి కబ్జాకు గురి కాకుండా 100% కాపాడే బాధ్యతను మా ప్రభుత్వం తీసుకుంటుందని గట్టి నమ్మకం. 10 ఏళ్లుగా మహబాద్లో పేదలు గుడిసెలు వేసుకున్నారు. చాలా సార్లు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆ గుడిసెవాసులకు భరోసా ఇచ్చారు. వాళ్ళకందరికీ ఏమైనా పట్టాలు ఇప్పిస్తారా? వాళ్ళందరూ కూడా ఈ మహబాద్లో ఉన్న గుట్టల అంచున జీవనాన్ని సాగిస్తున్నారు. వాళ్ళ ప్రతిసారి ప్రభుత్వం వచ్చినప్పుడల్లా రాత్రి పోలీసులు రెవెన్యూ కూల్చడం జరుగుతుంది. మహబాద్లో ఉన్న అధికారులందరూ కూల్చివేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏమైనా ప్రత్యామ్నాయంగా చూపించి అక్కడ పట్టాలు ఇప్పిస్తారా? వాస్తవానికి ఎవరైతే మహబాద్ పట్టణంలో పేదవాళ్ళు ఉన్నారో 58 జీవో కింద రెగ్యులరైజ్ చేద్దామని అనుకుంటున్నాం. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే ఏదైనా అభివృద్ధి చేయాలన్నా మనకు కొంత ప్లేస్ అవసరం. ఇప్పుడు హార్టికల్చర్ కావాలన్నా లేకపోతే ఏదైనా జేఎన్టీయూ ఇంజనీరింగ్ కావాలన్నా కూడా కాలేజ్ కావాలన్నా మనకు 25 నుంచి 30 ఎకరాల దాకా మనకు ల్యాండ్ అవసరం. ఆ ల్యాండ్ లేకపోవడంలో కొంచెం ఇబ్బందులు అవుతా ఉంది. అందుకే వాళ్ళందరినీ ఎక్కడైతే వేరే ప్లేసెస్ని వాళ్ళు షిఫ్ట్ చేసి వాళ్ళకు కూడా అక్కడ వసతులను కల్పించి అక్కడ ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పి వాళ్ళు కూడా మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరికైతే జాగా లేదో భూమి లేని వాళ్ళకు కూడా వాస్తవానికి ఇక్కడ కొంతమంది దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే మహబాద్ నియోజకవర్గంలో మహబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ రేషన్ కార్డులు ఉండే ఇక్కడే కనుక వాళ్ళకు ఆధార్ కార్డులు ఉంటుంది. అటువంటి వాళ్ళని తీవ్రంగా పరిశీలించి వాళ్ళందరికీ వెసులుబాటు కలిగించి వాళ్ళకి 58 జీవో కింద ఇళ్ళని అయితే ఇస్తామని చెప్తున్నాం. అయితే చాలామంది బయ్యారం కావచ్చు లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ హెడ్ క్వార్టర్స్ డెవలప్ అయింది కదా, ఇక్కడ మనం బాగా వేసుకొని కొంత భూమిని తీసుకుందామని చెప్పేసి చాలామంది ట్రై చేస్తున్నారు. కానీ ఏది ఏమైనా వాస్తవానికి నా నియోజకవర్గం జిల్లా హెడ్ క్వార్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పిస్తాం, కానీ బయట వాళ్ళకి మేము ఇల్లు ఇవ్వలేము. కేసముద్రం నుంచి గూడూరుకి వట్టేవాగుపైన ఒక బ్రిడ్జి ప్రజల దశాబ్దాల నాటి కళ. ప్రతి వర్షం వస్తే దాన్ని మునిగిపోతుంది. మీరు కూడా ఎన్నికల ముందు విజిట్ చేశారు. హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేపిస్తా అన్నారు. ఆ పనులు దానికి ఏమైనా పురోగతి వచ్చిందా? ఇప్పుడు గూడూరు నుంచి కేసముద్రం భయా మనకు నెల్లికుదురు వరకు రోడ్ 2-వే రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగానే వట్టివాగు మీద ఒక బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేశాం. ఎందుకంటే నేనే పోయినసారి వర్షాకాలం ఈ సైడ్ నుంచి అటు సైడ్ పోలేకపోయాను. ఎందుకంటే వర్షం బాగా మనం
మొత్తం పట్టణం లోపలికి వస్తుంది కాబట్టి అక్కడ ఎట్టయినా మిడిల్ లెవెల్ బ్రిడ్జ్ ఒకటి ఏర్పాటు చేసి దానికి ప్రపోజల్ కూడా పంపించాము, శాంక్షనింగ్ కూడా వచ్చేసింది. తొందరలోనే పనులు కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి అను తెలిసి ఇక్కడే డాక్టర్గా ప్రాక్టీస్ చేసిన మురళీ నాయక్ అనేక విషయాలు తెలుసు. మహబూబాద్లో ఏముంది, కింది స్థాయిలో ఏముంది, ఏ పేదవాడు ఉన్నాడు, చాలా మందికి వైద్యాన్ని అందించారు కొన్ని సంవత్సరాల పాటు. అట్లాంటి మురళీ నాయక్ సంక్షేమం విషయంలో వెనకబడిపోతున్నాడు. సంక్షేమ విషయంలో ఏం వెనకబడట్లేదు. ఎందుకంటే వాస్తవానికి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అన్ని సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క పేదోడికి అందిస్తున్నాయి. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళే కావచ్చు, ఎవరైతే నిజమైన లబ్ధిదారుడు పేదవాడు ఉన్నాడో వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి అని చెప్పేసి మేము ఆలోచించడం. అదేవిధంగా సర్వేలు చేసి, ఎందుకంటే ఒక పేదోడికి ఇల్లు మిస్ అయినా పర్లేదు కానీ గొప్పోడికి ఇల్లు రాకూడదని ఆలోచనతో మేము చేస్తున్నాం. ఎందుకంటే మన కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళు చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. పార్టీలకు అతీతంగా నిజమైన లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మొదటి విడతలు ఇందిరమ్మ ఇల్లు వాళ్ళు ఆదుకోవాలి. సెకండ్ ఫేజ్లో ఎవరైతే మన కార్యకర్తలు మన చుట్టూ తిరుగుతూ ఉన్నారో వాళ్ళకి ఎవరికైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకు సెకండ్ ఫేజ్లో ఇద్దామని చెప్పేసి కూడా మా నాయకులకు మా కార్యకర్తలు మాట్లాడడం జరిగింది. మండలాల్లో ఉన్న వర్గ పోరుతో మురళీ నాయక్ నలిగిపోతుండు. ఒక వర్గం అనుకూలం ఉండి ఇంకో వర్గం యాంటీగా ఉంటుంది. అది ఒకరోజు సమసిపోతలేదు, మళ్ళొక వర్గం రాసు. దీనికి ఒక మూల కారణం ఎక్కడో ఒక పంచాయతీ నడుస్తోంది. ఈ జిల్లాలో 3 వర్గాలతో మురళీ నాయక్ చాలా నలిగిపోతుండు ఎమ్మెల్యేగా అని తెలుస్తోంది. మహబూబాద్లో ఉండేది ఏకైక వర్గం కేవలం కాంగ్రెస్ పార్టీ వర్గం. ఎవరైనా కూడా కాంగ్రెస్ పార్టీకి తలొంచి ఇక్కడ పని చేయాల్సిందే. ఏది ఉన్నా కూడా ఏ వర్గం లేదా, ఇక్కడ నేనున్నా మురళీ నాయక్ ఏ వర్గం లేదా, మురళీ నాయక్ వర్గమే. అదే భరత్ చంద్ర రెడ్డి వర్గం. బాధపడట్లేదా ఏమి బాధపడట్లేదా? ప్రజలు హ్యాపీగా ఉన్నారు, నేను హ్యాపీగా ఉన్నా. కేవలం ఒకటే ఒక వర్గం, ఆ వర్గంతోనే మేము నడుస్తున్నాం. 7 సార్లు మీరు మీడియా ముఖంగా చెప్పారు మురళీ నాయక్ విశ్వ స్వరూపం. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీరు చూస్తారు, నేనేందో నా జ్ఞానం ఏందో చూపిస్తా, రాజకీయంగా సైలెంట్ గా ఉన్నా అన్నారు. ఎప్పుడు చూపిస్తారు? ఏందా అసలు ఆ రూపం ఏంటి? ఎలక్షన్స్ రాబోతా ఉంది. ఎలక్షన్ లో మురళీ నాయక్ కింద, మురళీ నాయక్ తడా కింద నేను చూపిస్తానని చెప్పి పాటిస్తున్నా. ప్రతిపక్షం నుంచి వస్తున్న ఆరోపణలు పదే వస్తోంది. 200 కిలోమీటర్ల మేరకు మేము బీటీ రోడ్లను వేయగలిగినాం, ప్రతి తండాకు కనెక్టివిటీ రోడ్లను చేయించగలిగినాం. ఇవన్నీ మా సంక్షేమం అయితే మురళీ నాయక్ సంక్షేమం ఏంటి? ప్రభుత్వం చెప్తున్న ఏదైతే రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు, అది ఆ గవర్నమెంట్ నుండి అఫీషియల్ గా వస్తున్నాయి. ఆయన ఎఫెక్ట్ ఏముంది ఈ నియోజకవర్గంలో అని? ఇప్పుడు వాస్తవానికి ఏదైనా సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఏదైనా గవర్నమెంట్ ఇచ్చింది ఎవరైనా తీసుకునేది. అంటే నా విషయంలో ఇప్పుడు దాదాపు 400 కోట్ల రూపాయలతోటి రోడ్లు వేయించినాం. అదేవిధంగా పాలిటెక్నిక్ కాలేజ్ కేసముద్రంలో వచ్చింది. మహబూబాద్లో కూడా ఇప్పుడు మేము జేఎన్టీ కాలేజీని కూడా ఆ ల్యాండ్ ఆక్యుపై చేసుకున్నాం. జేఎన్టీ కాలేజీని కూడా తొందరలోనే ఒక 100 కోట్లతోటి జేఎన్టీ కాలేజీని స్టార్ట్ చేయబోతున్నాం. హార్టికల్చర్ కాలేజీ కూడా జీవో ఇష్యూకి రెడీగా ఉంది. ఇవన్నీ మురళీ నాయక్ మార్కులు కనబడబోతా ఉంది. అదేవిధంగా ఇక్కడ మనకి ఏదైతే దాశరథి స్మృతి వనం ఉందో 9.5 ఎకరాల దాశరథి స్మృతి వనాన్ని కూడా ఇంచుమించు 10 కోట్ల రూపాయలతోటి చాలా బ్రహ్మాండంగా గొప్పగా దాన్ని మంచిగా ఇండోర్ స్టేడియంతో పాటు ఒక స్విమ్మింగ్ పూల్ కూడా నిర్మించబోతున్నాం. అదేవిధంగా మహబూబాద్ మున్సిపాలిటీకే 50 కోట్ల రూపాయలు మంజూరైనాయి. దాన్ని కూడా మేము అన్నీ ఏవైతే రోడ్స్ ఉన్నాయో వాటి గురించి డీటెయిల్స్ కూడా పంపడం జరిగింది. అవి శాంక్షన్ అయినాయి. ఒక 1-2 నెలల లోపలే 50 కోట్ల రూపాయలతో మేము వర్క్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. ప్రభుత్వంలో 1-2 మంత్రులు తప్ప మురళీ నాయక్ మిగతా మంత్రులు సహాయం చేయడం లేదు, అనుకున్నంత స్థాయిలో స్పందించడం లేదు. సీఎం వర్గం కాదు కాబట్టి, ఉత్తమ వర్గం కాబట్టి ఇదంతా జరుగుతోంది. ప్రభుత్వంలో ఆ డిస్కషన్ ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఎవరైతే మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారో రేవంత్ రెడ్డి గారు, ప్రతి ఒక్కరూ రేవంత్ రెడ్డి గారి వర్గమే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులమే మేమందరం. సో కలిసికట్టుగా క్యాబినెట్ కావచ్చు, మిగతా ఎమ్మెల్యేలు కావచ్చు, అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం, అందరం ఏకతాటి మీద ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో బీసీ కులగణన ద్వారా దేశంలోనే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయబోతున్నారు 2029లో. ఎందుకంటే ప్రజలకు ఇప్పుడిప్పుడే తెలిసి వస్తూ ఉంది. ఎందుకంటే కులగణనలో బీసీ గణన, అదేవిధంగా బీసీ కులాలకు కూడా వాళ్ళు బీసీ విషయానికి వస్తే మీరు ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తారో అది ముందు చెప్పండి. ఆ మాట చెప్పకుండా బీజేపీ పైన నెపం నెట్టడం, అటు బీఆర్ఎస్ని తిట్టడం అది కాదు అని అడుగుతోంది బీజేపీ మిమ్మల్ని. బీజేపీ ఎంతసేపు బురదరడం తప్ప చేసేది ఏం లేదు. బీజేపీ ప్రభుత్వం కేవలం అది మనకు రిజర్వేషన్ల ప్రాతిపదికకు వ్యతిరేకమైన పార్టీ బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ ఎంతసేపు పైనున్న కులాలకే, వాళ్ళకి అగ్రవర్ణాలకే వాళ్ళకు
అధికారం ఇవ్వాలి, మిగతా వాళ్ళకు బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు అణగదొక్కి అదే బానిసత్వంలోనే వాళ్ళని చూసుకోవాలనే ఆలోచన బీజేపీది. అందుకే ఒకటి చెప్తా ఉన్నా, ఇప్పుడు ఎస్సీలు ఎస్టీ రిజర్వేషన్ లాగానే బీసీలో కూడా జనగణన చేసి అందులో కులగణన చేస్తాం. మేము 2029లో బీసీ ప్రజలే రాహుల్ గాంధీ గారికి బ్రహ్మరథం కట్టబోతున్నారు. 2029లో మేము గెలవగానే బీసీ కులగణనతో పాటుగా మేము ఎలక్షన్ల మేనిఫెస్టోలో కూడా ఎమ్మెల్యేలకు అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా 42% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చి తీరుతామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో మీకేం పంచాయతీ లేదా? ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, నేను వారికి ఇక్కడ ఎంతో అపారమైన అనుభవం ఉంది. వారితోనే కలిసి పనిచేస్తున్నాం. ఈ కలిసి పనిచేయడం వల్లనే దాదాపు 400 కోట్ల రూపాయల అభివృద్ధిని చేయగలిగినాం. ఇంకా మనకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా దాదాపు 200 కోట్లతో అది కూడా శాంక్షన్ అయింది. అదేవిధంగా నెల్లికుదురులో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ అనేది కూడా ఒకటి ఇంచుమించు ఒక 10 కోట్ల రూపాయలతో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్. అదేవిధంగా మహబూబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి హై స్కూల్ను జూనియర్ కాలేజీలు ఏవైతే వాటిని కూడా ఒకటే రూఫ్ కింద తీసుకొచ్చి బాయ్స్ అండ్ గర్ల్స్కి హాస్టల్స్ స్కూల్స్ వేరువేరుగా కట్టించేసి ఒక పెద్ద కాంపౌండ్ ఒకటి తయారు చేసి అదేవిధంగా ఎన్టీఆర్ స్టేడియంను కూడా చాలా చక్కగా మనకు పేద ప్రజలకు అదేవిధంగా అందులోనే మనం స్విమ్మింగ్ పూల్ పెడతాం. అక్కడ ఒక పెద్ద ఆడిటోరియం నిర్మించాలి ఒక మంచి ప్రతిపాదనతో. సంవత్సర కాలం మీ మధ్య గ్యాప్ ఉంది అనే ఒక డిస్కషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. 6 నెలల నుంచి ఇద్దరి మధ్య సఖ్యతతోనే 400 కోట్ల రూపాయల నిధులను తీసుకురాగలిగారు. ఇద్దరం కలిసి ఉన్నాం కాబట్టి ఇద్దరం కలిసి ఉన్నాం కాబట్టి 400 కోట్లు వచ్చినాయి. ఇంకా రాబోయే ఇంకొక 600 కోట్ల రూపాయలతోటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మహబూబాద్ మళ్ళీ గడ్డ మీద వారిని ఇక్కడ తీసుకొచ్చి అభివృద్ధి పథకంలో జనాలను నడిపిస్తామని మీ చెప్పిన మాట అధికారులు వింటున్నారా? 100% అధికారులు అందరూ వింటున్నారు. చెప్పినట్టుగానే మన ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేదవాళ్ళకి కావాల్సిన అన్ని అధికారుల ద్వారా మనం చేస్తున్నాం. గత ఎమ్మెల్యే పైన ఒక ప్రధాన ఆరోపణ వచ్చింది, కుటుంబం ఎంట్రీ వల్లనే రాజకీయంగా తనను తాను డ్యామేజ్ చేసుకున్నాడు అని. మురళీ నాయక్ కుటుంబం కూడా పని చేస్తోంది అనే ఒక ఆరోపణ ఉంది తెర వెనుక. ఏం చెప్తారు? కుటుంబం అంటే ఏదైనా సాధక బాధకాల్లో సరే ఎవరన్నా రావచ్చు అంటే ఇక్కడ కుటుంబ పరిపాలన అనేది లేదు. కేవలం మురళీ నాయక్ ఫీల్డ్ మీద ఉన్నాడు. ఎక్కడ చూసినా కూడా మురళీ నాయక్ బ్రాండ్ ఉంది. ప్రజల గుండెల్లో మురళీ నాయక్ ఉన్నాడని నేను విశ్వసిస్తున్నా. ఇది మీకు నిరూపణ కావాలి అంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకే మురళీ నాయక్ మార్కెట్. మురళీ నాయక్ నీడ సునీల్ ఎక్కడా అని నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఏంది ఏమైనా గ్యాప్ వచ్చిందా? సునీల్ అనే వ్యక్తి పిఏగా ఉన్నాడు. ఇప్పుడు ఏదో హెల్త్ ఇష్యూస్లో ఆయన రాలేకపోతున్నాడు. సో వ్యవస్థ నడుస్తూ ఉంది. మీకు ఏదన్నా ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటే చెప్పండి. ప్రజలకు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న పేర్లు అఫీషియల్ గా లేవు. అందరూ కూడా పిఎల్ అనే స్టేటస్ పెట్టుకుంటున్నారు. ఆ అఫీషియల్స్ నెంబర్స్ ఏమైనా ఇస్తారా జనానికి? ఎందుకు నా నెంబరే జనాలకు ఇచ్చిన నెంబర్ ప్రతిసారి ఎమ్మెల్యే గారు ఎత్తకపోవచ్చు కదా. ఎవరిని శేఖర్ని సంప్రదించాలా, నరేష్ ని సంప్రదించాలా, సునీల్ ని సంప్రదించాలా, గవర్నమెంట్ పిఏ ని సంప్రదించాలా? ఇంత మందిలో జనంలో కన్ఫ్యూజన్ ఉంది. ఎమ్మెల్యే దగ్గర ఫోన్ 24 గంటలు ఉంటుంది. ఇప్పుడు మీటింగ్ లో ఉన్నా కూడా వెంటనే పోయి అందరికి ఫోన్ అటెండ్ చేసి కాల్ బ్యాక్ చేస్తున్నారని చెప్తున్నారు. ప్రతిసారి మీకు చేయలేరు కదా. అఫీషియల్ పిఏ కృష్ణ అని ఉన్నాడు. ఆ కృష్ణ ద్వారానే అనేక సమాచారం లెటర్ టైపింగ్ ఏదైనా కావాలన్నా కూడా అఫీషియల్ సార్ ప్రైవేట్ పిఏలు ఎంతో మంది ఉంటారు, వాళ్ళు వస్తుంటారు పోతుంటారు. కానీ అసలు పిఏ కృష్ణ ఉన్నాడు. ఇంకా నిలువెత్తు సాక్షి నేనే. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటా. 24 గంటలు ఫోన్ ఉంటుంది. ఎవరికి ఏ సమస్య కావాలన్నా వెంటనే నేను అటెండ్ అయ్యి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ కావాలని నేనే తీరుస్తాను. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల మీద ధీటైన సమాధానం ఇస్తున్నారా? ప్రతిపక్షాలు వాళ్ళు వాగుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తలకాయ సరిగా లేదు. ఎందుకంటే అక్కడ వాళ్ళ ఫ్యామిలీ కుంపటి ఉండడం వల్ల కవిత ఒకటి బయటకు వచ్చేసి ఆ పార్టీని డైల్యూట్ చేయడం వల్ల వాళ్ళకి నిద్ర పట్టక ప్రజలు సతమవుతా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కావచ్చు, సంక్షేమాలు ఇప్పుడు మనం చూస్తున్నాము. మనం అడగగానే రేషన్ కార్డులు ఇస్తున్నాం. అదేవిధంగా మనం 3 పూటల వాళ్ళు వండుకోవడానికి సన్న బియ్యం వాళ్ళ ఇంట్లో ఉడుకుతా ఉంది. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు ఇస్తున్నాం. ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజలు వాళ్ళు ఏదైనా నెగిటివ్ చెప్పినా ఆశించే వాళ్ళను వినే పరిస్థితి లేరు. కాబట్టి నిద్ర పట్టగా ఏవో లేనిపోయిన అవాకులు చవాకులు పేలుస్తూ ఉంటారు. వాళ్ళకు వాస్తవాలు తెలుసు. వాళ్ళకు నిద్ర పట్టలేని రాత్రులు నడుస్తున్నాయి. కాబట్టి ఏదో అధికార పార్టీ ఎమ్మెల్యే ఏదో మాట్లాడాలి, లేకపోతే జనాలు మమ్మల్ని మర్చిపోతారని ఉద్దేశంతో వాళ్ళు బయటకు వస్తున్నారు. కానీ వాళ్ళ ఆత్మసాక్షికి వాళ్ళకి తెలుసు బీఆర్ఎస్ పతనం అయిందన్న విషయం వాళ్ళకి తెలుసు. అక్రమార్ల భరతం ఎప్పుడు పడతాడు మురళీ నాయక్?
ఇప్పుడు తొందరలోనే మనకి ఎప్పుడైతే భూభారతి ఆన్లైన్లోకి వస్తుందో, భూభారతి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి ఎక్కడెక్కడైతే భూ కబ్జాలు చేసిండ్రో, అదేవిధంగా హైడ్రాకి సంబంధించినటువంటి ఏవైతే ల్యాండ్స్ మన అక్కడ చాలామంది కబ్జాలు చేసుకున్నాం వాళ్ళటన్నిటిని భరతం ఎక్కడెక్కడ కబ్జా చేసినా వాళ్ళన్నీ మనం తీసేస్తాం. మీ ఎంపీ గారు ఆఫ్ ది రికార్డులో ఒక మాట చెప్తున్నట, అవకాశం ఉంది, ముగ్గురం కలిస్తే మహబూబాద్ని బంగారం చేయొచ్చు, కానీ కలవలేకపోతున్నాం, కొన్ని కారణాలు అడ్డొస్తున్నాయని పదే ఆవేదన చెందుతున్నట్ట. మీరు కూడా ఆయనను కలుస్తలేరట కదా, కేవలం అఫీషియల్ సమాచారం మన ప్రోగ్రామ్ ఉంటేనే కలుస్తురట. నియోజకవర్గాన్ని నిధులు తీసుకొద్దాం, ఈ అవకాశం ఉంది అనే ఆ ఇష్యూ కాడకి కలుసుకోలేకపోతలేరనే విషయం ఆఫ్ ది రికార్డులో చెప్తున్నట్టు. కానీ ఎంపీ బలరాం నాయక్ గారు కానీ వేం నరేందర్ రెడ్డి గారు కానీ మేమందరం కలిసే ప్రయాణం చేస్తున్నాం. మీరు లేనిపోని సృష్టించి అనవసరంగా మంచిగా ఉండే మహబూబాద్ నియోజకవర్గాన్ని ఎట్లా ఆగం పట్టిస్తారు? మీరు అదే సంక్షేమ పథకాలు మీకు నిద్ర లేని రాళ్ళు ఇస్తామని చెప్తాం. అదేవిధంగా స్థానిక సంస్థల్లో మీ ఎజెండా ఏంటి, ఎన్ని గెలుస్తారు? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంచుమించు మేము 80% సీట్లు ఇక్కడ గెలవబోతున్నాం. ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు ఇంచుమించు 5 జెడ్పీటీసీలు గెలిచి తీరుతాం. అదేవిధంగా సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ 80% కంటే పైన మేము గెలవబోతున్నాం. ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉన్నాం. ప్రజలు మా నాయకత్వాన్ని వాళ్ళు గుర్తించారు, వాళ్ళు మాతో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలు ఎవరు ఉండకుండా ఇంచుమించు అన్ని గ్రామాలు ఖాళీ అయిపోయింది. కేవలం అక్కడక్కడ ఒక లీడర్లు మాత్రమే, బీఆర్ఎస్ లీడర్లు మాత్రమే మిగిలారు. కాబట్టి ఈసారి కాంగ్రెస్ పార్టీ ఏందో, కాంగ్రెస్ పార్టీ బలం ఏందో ప్రజలకు. కాంగ్రెస్ లాయల్టీ మురళీ నాయక్ ఒక పదవి వరించబోతోంది, మంత్రియా విప్ప రెండిట్లో ఒకటి ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికో నిర్ణయానికి వచ్చింది. మొదటిసారి గెలవడం నిజంగా కూడా ఎన్నో ఆటుపోట్లతోటి టికెట్లు సాధించి 52 పైవేల చిలుకు మెజార్టీతోటి గెలవడం నిజంగా కూడా ప్రజలు ఇచ్చిన వరం. అదేవిధంగా మనం పని చేసుకుంటూ పోతా ఉంటే పదవులు అవే వస్తాయి. అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా మురళీ నాయక్ ఒకళ్ళని పెట్టుకుంటుండు. శంకర్ నాయక్ ఒక తప్పిదం చేసిండు, తన సమాజాన్ని విస్మరించిండు కాబట్టి, ఆ సమాజం దూరమైంది కాబట్టి ఓడిపోయాడు. తన సమాజాన్ని మురళీ నాయక్ దగ్గర తీసుకోవట్లేదు, అదే ధోరణిని అవలంబిస్తున్నాడు అని ఒక ఆవేదన ఉంది ఎమ్మెల్యే గారు. ఇంచుమించు ప్రతి మండలాల్లో నాయకులు ఎవరైతే ఉన్నారో అందరు నాయకులను కలుపుకొని పోతున్నా, గతంలో లాగా బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదాలు మనం చేయం. బీఆర్ఎస్ నాయకులు కేవలం వాళ్ళ వాళ్ళను పెంచి పోషించి ఎక్కడైతే భూ కబ్జాలు చేసుకొని, భూ కబ్జాల ద్వారా వాళ్ళకు బినామీలుగా తయారయ్యారు తప్ప వాళ్ళందుకే రాజకీయాలు ఎవరు పనికిరాలి. మా దగ్గర ఉండేది కేవలం ఉన్న నాయకులు అందరినీ కలుపుకుని పోతున్నాం. అందరూ నాయకులు అభివృద్ధిలోనే వాళ్ళని ముందుస్తున్నాం. ఎక్కడ కానీ ఎక్కడ కబ్జా కానీ ఎక్కడ ఎటువంటి అవినీతి కానీ మరకలేని నాయకుడు. మీ సమాజం గిరిజన నాయకులకు మురళీ నాయక్ ఎవరైనా తయారు చేస్తాడా నెక్స్ట్ తరానికి? గతంలో ఉన్న ప్రజాప్రతినిధి మహబూబాద్లో తప్పిదం చేస్తారు కాబట్టి గిరిజనులు దూరం అయ్యారు, అందుకే మళ్ళీ మురళీ నాయక్ అవకాశం వచ్చింది. ఇప్పుడు ఎలక్షన్ అదే ధోరణి వాళ్ళలాగా వాళ్ళని ఎంకరేజ్ చేయడం చేయట్లేదు అనే అభిప్రాయం ఉంది జనంలో. ఎలక్షన్లు వచ్చిన తర్వాత రిజర్వేషన్లను బట్టి వాస్తవానికి నేను ముందే చెప్పా మీకు, గ్రామ స్థాయిలో పరిపాలన సౌకర్యం లేకుండా చాలా ఇబ్బందులు అవుతా ఉంది. అందుకే ఆ లోటుపాట్లు నిజంగా సరిచేయాలంటే ఎలక్షన్లో ఏకైక మార్గం. ఎలక్షన్లు ఉన్న తర్వాత ఎవరైతే రిజర్వేషన్ ప్రక్రియను బట్టి ఉన్న నాయకులను మనం ఎంచుకొని వాళ్ళకి ఒక మార్గదర్శకాలు చూపించి ఎవరికైతే మనం ఎంత శాతం రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళకు పదవులు ఇస్తున్నామో వాళ్ళనే ముందు పెట్టి నడుస్తాము. మన వర్గం కానీ ఏదో కేవలం ఒక కమ్యూనిటీకే మనం ఒక కమ్యూనిటీకే మనం ఏదో దగ్గర అయినట్టు కాదు, అందరికి ప్రజలకు అందరికి అందుబాటులో అందరితో పాటు వాళ్ళకి కొంత ప్రయారిటీ ఉండాలని కోరుకుంటున్నారు. ప్రయారిటీ అందరికి ఉంటుంది. ఎవరికైతే రిజర్వేషన్ ఇస్తాం వాళ్ళని గెలిపిస్తాం, వాళ్ళతో పాటే మనం ప్రయాణం చేస్తాం. వర్గ విభేదాలు లేకుండా అందరం కలిసిమెలిసి ఉంటాం. మహబూబాద్ నియోజకవర్గ ప్రజలకు మురళీ నాయక్ ఏం చెప్తాడు? 18 నెలలలో ఇది అందించగలిగిన నెక్స్ట్ మీకోసం మీరు తీసుకొస్తున్నా అని హామీ ఏమైనా ఇస్తారా? వాస్తవానికి ఇప్పటివరకు మనం నిధులు చాలా తీసుకొచ్చినాం. ప్రతి గ్రామాన 2 నుంచి 3 రోడ్లు ఎన్ఆర్ఈజిఎస్ కింద రోడ్లు వేయించినాం. అదేవిధంగా మన మెయిన్ రోడ్లు ఏది మండల్ హెడ్ క్వార్టర్స్ నుంచి టౌన్ హెడ్ క్వార్టర్స్కి, జిల్లా హెడ్ క్వార్టర్స్కి, అదేవిధంగా కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్స్కి చాలా రోడ్లను అవి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మేము సిఆర్ఆర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద రోడ్స్ కిందనే దాదాపు 30 కోట్ల రూపాయలతో ఇప్పుడే టెండర్లు శాంక్షన్ అయ్యి అది ఓపెనింగ్ కూడా అయిపోయింది. ఆ పనులు కూడా స్టార్ట్ అయిపోతూ ఉంది. అదేవిధంగా ఎంఆర్ఆర్ కింద 10 కోట్ల రూపాయలు. ఇవన్నీ ప్రతి గ్రామాన అక్కడ సెల్ఫ్ సఫిషియెంట్గా ఎక్కడైతే రోడ్లు లేవో రోడ్లు అయితే వేయించగలిగినాం. ఈ రోడ్లు వేయించగలిగినాం. అదేవిధంగా 400 కోట్ల రూపాయలతోటి కొన్ని బిల్డింగ్లు, అదేవిధంగా పాలిటెక్నిక్ కాలేజ్ కావచ్చు, ఇవన్నీ తీసుకొచ్చాం. రాబోయే రోజుల్లో కూడా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు, అదేవిధంగా అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ అనేది ఒకటి,
మన స్కూల్ బిల్డింగ్ను కూడా ఒక మంచి కాంప్లెక్స్గా తయారు చేసుకుంటూ ఎన్టీఆర్ స్టేడియంను కూడా మీరందరూ కని విని ఎరగని రీతిలో దాన్ని డెవలప్ చేయబోతున్నారు. ఎన్టీఆర్ స్టేడియం కొంచెం ఎక్స్టెండ్ చేసి ఏదైతే అక్కడ డిగ్రీ కాలేజ్ కమ్ పీజీ కాలేజ్ ఉందో అక్కడ కూడా కామన్ బిల్డింగ్ వాళ్ళిద్దరు కన్స్ట్రక్ట్ చేసి అక్కడే దాదాపు 1000 మందికి మనకు వెసులుబాటు ఉండేటట్టుగా ఒక ఆడిటోరియాన్ని కూడా మేము అక్కడ క్రియేట్ చేద్దామని చెప్పి ఒక మాస్టర్ ప్లాన్ చేసాం. ఇవి కూడా తొందరలోనే ఒక 4-5 నెలల్లో ఇవన్నీ శాంక్షన్ చేయించుకొని మొత్తం 2026 ఈ బిల్డింగ్స్ అన్ని రెడీ అయ్యేటట్టుగా నేను ప్రజలకు మాటిస్తున్నాం. అదేవిధంగా బతుకమ్మ ఘాట్తో పాటు ఔటర్ రింగ్ రోడ్డు కూడా నేను ఎలక్షన్ల కంటే ముందు శాంక్షన్ చేయించి కన్స్ట్రక్షన్ చేయించి మీకు చూపిస్తానని తెలియజేస్తాను. గతంలో ఎమ్మెల్యే లాగా నాకు హడావుడి చేయడం రాదు. నా పనే ప్రజలు చెప్తారు. ముందుగా మురళీ నాయక్ ఏ విధంగా ఉంటాడు, ఇప్పటికే ఎన్ని సంక్షేమ కార్యక్రమాలను అందించా, కింది స్థాయిలో 10 మందిని వేసుకోవడం, 10 వాహనాలను వేసుకోవడం, అదేవిధంగా ఏదో హడావుడి చేయడం, కొంతమంది బెదిరించడం, అది నాకు రాదు. కాబట్టి సౌమ్యంగా నా పని నేను చేసుకుంటా పోతున్నా. రిజల్ట్ భవిష్యత్తులో చూస్తారు. మహబూబాద్ రూపురేఖలు మార్చిన తర్వాతనే మహబూబాద్ ప్రజలకు ఏం అందిస్తా, అదేవిధంగా 2029లో తాను ఓటు అడుగుతా ఒక హామీని ఇచ్చారు. అది ఔటర్ రింగ్ రోడ్డు మహబూబాద్ ప్రజల కలను ఎట్టి పరిస్థితుల్లో నెరవేర్స్తానని ఎమ్మెల్యే మురళీ నాయక్ అంటున్నారు.